Praise the Lord. Good evening. Don't just come to conclusions or jump into conclusions with the little knowledge you have regarding anything. It's better to be silent and not to comment anything rather than speaking unnecessary things, having half knowledge about what actually happened. Because many times what we think what actually happened would be different. And just giving conclusions and just giving the statements without proper examination of the things or not knowing the facts about what actually happened is wrong. అని మన జీవితాల్లో మనము కొన్ని కంక్లూషన్స్కి వచ్చేస్తాం. కంక్లూషన్స్ అంటే మన తీర్పు తీర్చేస్తాం. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, మీరు విన్నదాన్ని బట్టి మీరు చూడకుండా, మీరు తెలియకుండా, మనకు అర్థం కాకుండా కొంచెం కొంచెమే అర్థమైన విషయాల గురించి మనం మాట్లాడుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మీకు తెలియదు, పూర్తిగా అర్థం కాలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. అప్పుడు మనము మన నిర్ణయాలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క తీర్పులు కాసేపు మనం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. కానీ చాలా సందర్భాల్లో మనుషులు మరి వాళ్ళ కంక్లూషన్స్ ఇచ్చేస్తారు. ఏ రకంగా అంటే మరి యేసయ్యను కూడా ఈయన గొప్పవాడా, ఈయన నజరేతు వాడు గాడా, నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా, ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెలు మాతో లేరా అని దేవుణ్ణి తీసి పారేశారండి. ఆయన ఎవరో, ఆయన లోక పాపాలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని, ఆయన మెస్సయ్య అని పక్క నుండి కూడా గుర్తుపట్టలేదు. మరి మనల్ని కూడా, మనతో ఉండి కూడా మనం ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనము తెలియని వ్యక్తుల గురించి, తెలియని విషయాల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ప్రైజ్ ది లార్డ్.